ఆస్కార్ విజేత మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఎట్టకేలకు ఒక స్ట్రైట్ తెలుగు సినిమాతో మరోసారి టాలీవుడ్ కి గ్రాండ్ గా అడుగు పెట్టబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ సినిమాతో రెహమాన్ తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించబోతుండడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇటీవల ముంబైలో జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకల్లో ఏఆర్ రెహమాన్ స్వయంగా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఏఆర్ రెహమాన్ ఒక సినిమాకు సంతకం చేయాలంటే ఆ కథలో ఎంతో కొంత వైవిధ్యం ఉండాలి. ముఖ్యంగా సంగీతానికి స్కోప్ ఉన్న కథలను ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ముంబై ట్రైలర్ లాంచ్ వేడుకల్లో రెహమాన్ మాట్లాడుతూ తాను ఇన్నాళ్లుగా ఒక సరైన బలమైన తెలుగు కథ కోసం ఎదురు చూస్తానని పేర్కొన్నారు. పెద్ద సినిమా కథ వినగానే తనకు ఆ నమ్మకం కలిగిందని, ఆ చిత్రంతో తన నిరీక్షణ ముగిసిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కథల ఎంపికలో ఎంతో నిశ్చితంగా ఉండే రెహమాన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే పెద్ద సినిమా స్క్రిప్ట్ లోని బలాన్ని నిరూపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ను తీసుకొచ్చినందుకు గాను చిత్ర దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ పెద్ద చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఆయనే ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని కొనియాడారు. చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో మెగా అభిమానుల్లోనే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. రామ్ చరణ్ మాస్ ఇమేజ్ కు రెహమాన్ క్లాసిక్ మ్యూజిక్ కు తోడైతే థియేటర్స్ లో పూనకాలే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పెద్ద చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి, నెటిజన్ల నుండి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ట్రైలర్ లో చూపించిన విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేశాయి. టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టించడానికి పెద్ద టీమ్ సర్వం సిద్ధం చేస్తోంది. రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు టేకింగ్, అన్నిటికీ మించి ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్ కలబోసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.